హలో, నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అదిరిపోయే టిఫిన్ ఐటెం కాదు స్నాక్ ఐటెం. రోజుకి 4 పూటల ఎప్పుడు చేసుకున్నా కూడా ఇవి బాగా సెట్ అవుతాయి. అండ్ థంబ్నైల్ చూసి ఇవి బజ్జీలు అనుకునేరు, అస్సలు కాదు. ఇవి మినప పునుగులు. నూనెలో వేసి చేసినా కూడా ఇవి ఎక్కువ నూనె పీల్చకుండా లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా మరియు హెల్దీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా ప్రతి పాయింట్ చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసేయండి. తయారీ విధానంలోకి తీసుకుపోదాం. నా గొంతు కనుక మొదటిసారి వింటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు మినపప్పుని నీళ్లు పోసి 4 గంటలు తక్కువ కాకుండా నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీరు మొత్తం తీసేసి పప్పును మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల వరిపిండి, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. మినప్పునుగులకి రుబ్బు ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి. రుబ్బు కనుక పల్చగా అయితే ఖచ్చితంగా పునుగులు నూనె పీల్చేస్తాయి. కాబట్టి రుబ్బుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు పోయకుండా జాగ్రత్తగా రుబ్బుకోండి. వరిపిండి ఉప్పుని పిండి అంతటికీ బాగా కలిసాక దీనిని కనీసం 2 గంటలు పక్కనుంచండి. ఇలా వెయిట్ చేయకుండా ఇప్పుడే డైరెక్ట్గా పునుగులు వేసేసుకుంటే లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా రావు. మీకు సమయం తక్కువగా ఉంటే కనీసం 1 అరగంట అయినా ఆగి అప్పుడు వేసుకోండి. ఇప్పుడు బాండీలో నూనె పోసి కాగనిద్దాం. ఈ నూనె కాగేలోపుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసుకుని పక్క నుంచి పిండిలో వేసి కలిపి కాగిన నూనెలో ఇలా పునుగులుగా వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగాక తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారా, అస్సలు నూనె పీల్చాయా అన్నట్లున్నాయి. టిష్యూ మీద 1 డ్రాప్ కూడా నూనె అంటలేదు. లోపల చాలా సాఫ్ట్గా బయట క్రంచీగా భలే ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి టిప్ గుర్తుపెట్టుకుని ఫాలో అయితే ఈ హెల్దీ టిఫిన్ మీ ఫేవరెట్ టిఫిన్ అవడం ఖాయం. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.